ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రే మామా, జాను వస్తుందిరా. అమ్మోయ్, హాయ్. హాయ్ హాయ్. రేయ్, ఎవర్రా ఇది రాసింది? అది మావా, అత్త. ఈ కటింగ్ ఇచ్చింది ఎవరా అని అడిగితే అత్తమ్మావ అంటావేంట్రా? విశ్వ, ఈ వెధవులు ఎవరు చెప్పరు గాని నువ్వు చెప్పు. నేనా? రేయ్, నువ్వే కదరా చెప్పాల్సిందే. మావా, నువ్వే రాసావు కదా, చెప్పేరా. ఏయ్ ఇడియట్, వీడు ఆల్రెడీ లవ్ లో ఉన్నాడని మన అందరికీ తెలుసు కదా, మళ్ళీ నాకెందుకు లవ్ లెటర్ రాస్తాడు? ఇంకెవరో రాశారు. మర్యాదగా చెప్తారా లేదా? చెప్పండి. ఇదిగో వీడే. ఆ? నేనా? అవును, నువ్వే రాసావురా. వీడే వీడే. అమ్మో, ఇప్పుడు చంపేస్తుందో ఏంటో. నువ్వేనా? వీడే. వీడే, వీడే. వాడే. అంటే అది జాను, అది కీప్ ఇట్ అప్ బ్రదర్, వెల్ ట్రైడ్. బానే రాసావులే. కానీ నీ మీద నాకు కనీసం క్రష్ కూడా లేదు బ్రదర్. జాను, నువ్వు అన్నిసార్లు బ్రదర్ అన్నాక వాడికి మాత్రం ఏం ఫీలింగ్స్ ఉంటాయి? కరెక్ట్. ఎనీవే, మీకు చదువు మీద తప్ప మిగతా అన్ని విషయాల మీద అపారమైన ప్రతిభ ఉందని నాకు అర్థమైంది. తెలుసుకోరా. కొంచెం కాన్సంట్రేట్ చేసి సబ్జెక్ట్స్ మీద అంతే దృష్టి పెట్టారే అనుకోండి, నాలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయే కాదు, మీ డ్రీమ్ గర్ల్ కూడా మీతో ప్రేమలో పడిపోతుంది. అలాగే జాను, నేను సిన్సియర్గా చదువుకుంటాను. నీకేమైందిరా అంత ఎక్సైట్ అవుతున్నావు? ఆ, ఆ, ఆల్రెడీ నువ్వు లవ్ లో ఉన్నావు కదా. ఆ, ఆ, ఆ. కానీ నేను ప్రేమించేది నిన్నే అని నీకు తెలియదు కదా జాను. విశ్వ, 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 ఆ? ఎక్కడున్నావురా? ప్రేమలో. హ్మ్? ఆహా, చిచి. క్లాస్లో. ఊహాలోకంలో కాకుండా అప్పుడప్పుడు ఈ లోకంలో కూడా ఉండు. తీసుకో. మరి మాకు తొట్టి గ్యాంగ్ అని రాసాన్రా. అయితే పెళ్లిలో ఇరగదీస్తాం. రే రే రే, భోజనాలకి మాత్రమే కాకుండా పెళ్లిలో సర్వీస్ కూడా చేయాలి. చిత్తం యువరాణి. థ్యాంక్ యూ. పైన సిద్ధుబాబు ఉంటారు, వెళ్ళి సిద్ధుబాబుని కలుద్దాం. మీ పని అవుతుందిలేండి. పియ్యగారు, ఆ? ఆ పనేదో నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. మీకెందుకు శ్రమ బాబు, సిద్ధుబాబు ఉన్నాడుగా, ఆయన చూసుకుంటాడు. అబ్బా, వేడిగా ఉందిరా. బాగా వేడిగా ఉన్నట్టుంది. కాస్త ఆగు, చల్లగయ్యాక తాగు. మీరు చల్లపడకూడదు బసవా. నా నోరు కాలినా పర్వాలేదు గాని చైర్మన్ సీటు పోతే
నా గుండె కాలిపోతుంది. చిన్న పనుందయ్యా. ఏ పనున్నా సరే పైన సిద్ధుబాబు ఉన్నాడు, వెళ్ళి చెప్పు. అలాగే అమ్మా. ఉమ్. నాన్నా పార్టీ ఆఫీసులో అన్నీ దగ్గరుండి నేను చూసుకుంటాను నాన్నా. నువ్వా? పోనీలే బసవా, ఇంట్లో సరుకులు, పని మనుషుల జీతాలు, కుక్కలకి బిస్కెట్లు, ఈ లెక్కలు చూసుకుంటూ ఉంటాడు కదా. అక్కడికెళ్ళి కార్యకర్తల కాఫీ ఖర్చులు చూసుకుంటాళ్లే. మా ఆయనంటే మీకంత లోకుగా ఉందా? నువ్వు ఊరుకో నీలిమా. ఏమైంది? మాజీ ఎమ్మెల్యే బసవరాజు గారు ఇల్లు ఇదే సార్. సార్ డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాం సార్. వెళ్దూలే బాబు, మేము పెళ్లి కార్డు ఇచ్చొస్తాము. ఒక 5 నిమిషాలు వెయిట్ చేయగలవా? అలాగే సార్. టైరో కాజారే బాబు, మా అమ్మాయి పెళ్లి పత్రిక ఇవ్వాలి. వాళ్ళు నియుక్తే హే క్యా? చూడు బాబు, మేం వాళ్ళకి వియంకులం అవుతాం. కీర్తి ఉంది కదా, తను మా చిన్న కోడలు. ముझे తెలుగు నే ఆతా, హిందీ మే బోలో. అమ్మా ఒక్క నిమిషం అమ్మా. ఏంటి సార్? మా అమ్మాయి పెళ్లి పత్రిక ఇవ్వాలి. వాళ్ళు మాకు బంధువులు అవుతారు. తనేమో వెళ్ళనివ్వట్లేదు. అతను చెప్పేది మాకు అర్థం కావట్లేదు. ఓకే సార్, చెప్తాను. इन लोग सार का आदमी है, शादी का कार्ड देने के लिए आए. ठीक है अम्मा, जाइए सर, सर, जाइए अम्मा, लोकल के लिए जाइए. सर. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ అండి. మరిది గారు మాత్రమే రాజకీయాల్ని హ్యాండిల్ చేయగలరని చెప్పకనే చెప్పారుగా. నీలిమా, ఈ విషయాల్లో నేను తలదూర్చొద్దు అన్నాను కదా. నాన్న తను ఫీల్ అయినట్టుంది నాన్న. నువ్వు వెనకాల వెళ్తావు కదా, ఎల్లో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.